వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీడి సునీతా రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. పోలింగ్ 5 గంటలకు ముగిసిన తర్వాత కూడా బ్యాలెట్ బాక్స్లను తిరిగి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు గట్టి బందోబస్తు మధ్య తరలించడానికి ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు వనపర్తి డిస్ట్రిక్ట్లో 5 మున్సిపాలిటీస్లో 80 వార్డ్స్కి సంబంధించి మనకు ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నాము. ఈ 80 వార్డులలో కూడా మనము క్రిటికల్ లొకేషన్స్ ఒక 23, అందులో 67 పోలింగ్ స్టేషన్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్షన్స్ ముందే వాటిని ఒక ఎక్సైజ్ చేసి మున్సిపల్ అథారిటీస్, రెవెన్యూ, పోలీసు సమన్వయంగా చూసి దాన్ని క్రిటికల్గా ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా మనము పోలీస్ బందోబస్తు కూడా అధికంగా అక్కడ క్రిటికల్ లొకేషన్స్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ మొత్తం ఎలక్షన్స్కి సంబంధించి 3 డిఎస్పీలని ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. సో వారి కింద మళ్ళీ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్గా సిఐలు విధులు నిర్వహిస్తున్నారు. సో మొత్తం ఎంటైర్ ఈ 5 మున్సిపాలిటీస్లో 38 మంది ఎస్ఐల్ని తీసుకొని బందోబస్తు తీసుకొని వారిని ఒక క్లస్టర్గా చేసి, అంటే 80 వార్డులని 3 నుంచి 5 వార్డ్స్ని ఒక క్లస్టర్గా చేసి ఆ ఈచ్ క్లస్టర్కి ఒక ఎస్ఐ అధికారిని నియమించడం జరిగింది. అండ్ నిన్న క్లియర్గా అందరికీ పోలీస్ వారికి అందరికీ క్లియర్గా బ్రీఫింగ్ ఇచ్చి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విధులు ఏంటి, 100 మీటర్స్ 200 మీటర్స్ విధులు ఏంటి, తర్వాత పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయాల్సినటువంటి క్యూ లైన్ ఫార్మేషన్ కానీ, తర్వాత పబ్లిక్ క్రౌడ్ కంట్రోల్ ఏంటి, ఇవన్నీ కూడా వారికి క్లుప్తంగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా ఈ పోలింగ్ మెటీరియల్ని మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్స్కి మళ్ళీ పగడ్బందీగా సెక్యూరిటీ తోటి అక్కడికి తరలించడం జరుగుతుంది. మా దగ్గర 18 రూట్ మొబైల్స్ కూడా విధుల్లో నిర్వహించడం జరుగుతుంది. యాక్చువల్గా మీరు 48 అవర్స్ బిఫోర్ ఆల్రెడీ ఎలక్షనీరింగ్ అనేది ఆల్రెడీ క్లోజ్ అవుతుంది ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం. దానికంటే ముందు ఉధృతంగా ఎన్నో పర్మిషన్స్ ఈసారి ఈ మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి 670 వరకు కూడా ర్యాలీస్, పబ్లిక్ మీటింగ్స్కి సంబంధించి, కార్నర్ మీటింగ్స్కి సంబంధించి అధికంగా మన దగ్గరికి పర్మిషన్స్ కోసం రావడం జరిగింది. వాటిని కూడా మేము పోలీసు పటిష్టమైన బందోబస్తు, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్తో పాటుగా వాటిని వీడియోగ్రఫీ చేసి వాటిని మనం సమర్థవంతంగా వాటిని మనము ఎటువంటి వైలేషన్స్ లేకుండా వాటిని నిర్వహించడం జరిగింది. ఎలక్షనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా లాట్ ఆఫ్ కంప్లైంట్స్ అనేది మనకి రావడం జరిగింది. ఇమ్మీడియట్గా దానికి లోకలైజ్ చేసి క్విక్ రెస్పాండ్ అయ్యి వాటిని అటెండ్ చేసి, సో అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ని ఎస్ఐ అధికారి లేకపోతే అవసరమైతే సివిఆర్టీని బట్టి, గ్రావిటీని బట్టి సిఐ గారు, డిఎస్పీ గారు కూడా వాటిని ఇమీడియట్గా అటెండ్ అయ్యి చాలా జ్యుడిషియస్ మేనర్లో వాటిని మేము అటెండ్ చేయడం జరిగింది.